హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజుటి వీడియోలో గరుడ పురాణం ఫుల్ సిరీస్లో మూడో అధ్యాయం చెప్పబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఎలా అయ్యాడు, బ్రహ్మకు ఒక రోజు అంటే ఎన్ని సంవత్సరాలతో సమానం అనే విషయాలు చెప్పాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసిరండి. ఇంకా ఈ రోజు మిమ్మల్ని నేను మూడో అధ్యాయంలోకి తీసుకెళ్ళబోతున్నాను. గరుడు విష్ణువుకి ఈ విధంగా అడుగుతాడు. ప్రపంచంలో ఉన్న మనుషులకు లేదా జీవులకు ఏ కారణం చేత జన్మమరణాలు పొందుతున్నారు? వారికి స్వర్గప్రాప్తి కానీ, నరకవాసం కానీ ఏ విధంగా కలుగుతుంది? ఏ పాపాల వల్ల ప్రేత జన్మ కలుగుతుంది? ఆ జన్మ వదలడానికి ఎటువంటి కార్యాలను ఆచరించాలి? ఎటువంటి పుణ్యాలు చేయడం వల్ల వారికి విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది? అసలు పాపాలను మాఫీ చేసుకోవడానికి ఏమైనా కార్యాలు ఉన్నాయా? దయచేసి నాకు ఈ విషయాలను తెలియజేయండి. నాకు కొంచెం జ్ఞానాన్ని సమర్పించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం సమాధానం ఇచ్చాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. శ్రీ మహావిష్ణువు గరుడు అడిగిన ప్రశ్నలకు ఈ విధానంగా సమాధానం చెప్పాడు. పరాక్రమశాలి గరుత్మంతుడా, చక్కటి ప్రశ్న వేశావు. కానీ ఇవి పూర్తిగా చెప్పడం మంచిది కాదు. అత్యంత రహస్యమైనవి. అయినప్పటికీ జిజ్ఞాసతో ప్రశ్నించావు కనుక నీ దగ్గర దాచి ఉంచే అన్ని రహస్యాలు ఏమీ లేవు. కనుక నేను నీకు చెప్తున్నాను. యమమార్గం వినేవారికి కూడా భయాన్ని కలిగిస్తుంది. ఎవరు పాపకార్యాలు చేస్తారో, ఎవరు దయాధర్మాలు లేకుండా జీవిస్తారో, ఎవరు శాస్త్రాలను సన్మార్గాలను వదిలేస్తారో, ఎవరికి ఆత్మస్థుతి లేకుండా ఉంటుందో, ఎవరు ఐశ్వర్యం చేత మదం కలిగి ఉంటారో, ఎవరికి అమితమైన మోహం ఎక్కువగా ఉంటుందో, కామం చేత ఎవరైతే పీడింపబడతారో వాళ్ళు నరకానికి పోతారు. జ్ఞానవంతులు, శీలవంతులు ఉత్తమ స్థితిని పొందుతారు. పాపాత్ములు దుఃఖితులై యాతనాలు పొందుతారు. వారు ముందు చేసిన పుణ్యపాపాల ఫలితం వలన విధిని అనుభవిస్తారు. తర్వాత వాళ్ళు చేసిన కర్మల ఫలితంగా ఉన్న వ్యాధులన్నిటినీ అనుభవిస్తారు. ఇంతైనా వాళ్ళకి జీవితంపై ఆశపోదు. ఇటువంటి సమయంలో మృత్యు స్వరూపమైన కాలం సర్పంగా మారి ఇంటి ముందలకి వస్తుంది. పాపి దేహానికి దగ్గరవుతుంది. పాపులు బ్రతికున్నంత కాలం భూలోకంలో ఉన్న దుఃఖాన్నంతా అనుభవిస్తారు. మరణించిన తర్వాత యమలోకంలో ఉన్న యమ బాధలన్నిటిని అనుభవిస్తారు. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు గడిచేంత వరకు పూర్వపుణ్యం ఏదైనా ఉంటే అది అనుభవిస్తారు. దుష్కృత్యాలు ఏమైనా చేసి ఉంటే ముసలితనంలో వ్యాధుల చేత పీడించబడతారు. ఆ బాధల్లో కూడా ఇంకా జీవించాలని కోరుకునే వారికి బలమైన కాలప్రభావం వలన ఏదో ఒక సమయంలో మరణిస్తారు. ఆ మరణ సమయంలో కూడా మమకారం ఎక్కువై భార్యాబిడ్డల మీద ప్రేమ వలన ముసలితనంతో రూపం మారినప్పటికీ మరణం కోసం ఎదురు చూస్తుంటాడు. పెట్టినదేదో తింటుంటాడు. శరీరానికి రోగం, మందాగ్ని, అల్పాహారం, అల్పగతి పడుతుంది. చావు కళ్ళల్లో కనిపిస్తుంది. శ్లేషం చేత నాడులు బంధించబడతాయి. ఆయాసభారం ఎక్కువ అవుతుంది. చుట్టూ బంధువులు చేరుతారు. కంఠంలో నుంచి గురక వస్తుంది. పలకడానికి గొంతులోంచి మాట రాదు. యమపాశానికి ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతుంటాడు జీవి. చివరికి తన కుటుంబాన్ని, బంధువులని వదిలి అందరూ ఏడుస్తుండగా మరణిస్తాడు ఆ జీవి. ఆ సమయంలో శ్లేషం, చొంగ నోటిలో నుంచి బయటకు వస్తాయి. పాపాత్ములందరికీ అదో మార్గాన ప్రాణాలు పోతాయి. దిగంబరులుగా, కాకుల్లా నల్లగా ఉండి, వంకర మూతులతో, కోపంతో చూసే కళ్ళతో, సూదిగా ఆయుధాల్లో ఉన్న గోర్లతో, పైకి నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో భయంకరమైన యమకింకరులు దండపాసుదారులై వస్తారు. వారిని చూసిన వెంటనే భయం చేత జీవికి మూత్రపురుషాలు అప్రయత్నంగా విసర్జిస్తాడు. అంగుష్టం అంటే బ్రొటనవేలు ప్రమాణం కలిగిన రూపంలోకి జీవుడు మారతాడు. తన స్థూల శరీరం నుంచి బయటకు వచ్చి తన ఇల్లు చూస్తూనే ఉండగా యమభటులు పట్టుకుంటారు. తప్పు చేసిన వారిని రాజు, భటులు ఏ విధంగా దండిస్తారో అదే విధంగా జీవుని ఆత్మ మెడలో యమపాశాలు వేసి యమభటులు జీవుని చాలా దూరం తీసుకుపోతారు. దారిలో అతనికి చీటికి మాటికి నరకంలో ఏం జరుగుతుందో చెప్తారు. భయపెడతారు. ఓరి పాపి, త్వరగా నడువు. నువ్వు ఇప్పుడు వెళ్ళేది నరకానికే. అక్కడ నీకు కుంభిపాకం ఇంకా ఘోరమైన నరక శిక్షలు విధిస్తాం అంటూ యమకింకరులు జీవుడిని భయపెడతారు. దానికి తోడు బంధువులు చేసే ఆక్రానందన ధ్వనులు, ఏడుపులు జీవికి
చెవికి వినిపిస్తుంటాయి. దారిలో ఆ జీవుడు యమభటులను చూసి వణుకుతూ తన పాపాలను తలుచుకుంటూ కుక్కల చేత కరవబడతాడు. నడిచే శక్తి లేకపోయినా కొరడాలతో యమభటులు కొడుతున్నా, జీవుడు ఎండవేసి వడగాలులు తగులుతున్నా, కాలిని ఇసక పొరల్లో అడుగు వెయ్యలేక బాధపడుతూ ఆకలి దాహం తీరక ఏదోలా నడుస్తుంటాడు. మధ్య మధ్యాన పడుతూ లేస్తూ అలసిపోయి ఇక్కడ నుంచి బయలుదేరిన 2 ముహూర్తాల కాలానికి యమలోకం చేరుకుంటారు. అక్కడ కూడా యమభటులు జీవికి నరక బాధలు చూపిస్తారు. తర్వాత యమునికి దర్శింపజేస్తారు. యముని యొక్క ఆజ్ఞ మేరకు భటులు ఆ జీవిని ఒక ముహూర్త కాలంలోనే ఆకాశగమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకువస్తారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు. జీవి ఎక్కడికి తిరిగి వచ్చినా, తన దేహంలోకి తిరిగి ప్రవేశించాలని కోరిన యమభటులు పాశాలను గట్టిగా తగులుకొని ఉండడం వల్ల అతడి శ్రమంతా నిష్ఫలం అవుతుంది. ఆకలికి, దప్పికకి బాగా ఏడుస్తాడు. అప్పుడతడికి పుత్రులు పెట్టిన పిండమే దిక్కవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి తెలియాలనుకుంటే ఈ వీడియో లింక్‌ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పిండం యొక్క ప్రాముఖ్యత ఏంటి? పిండం ఎన్ని రోజులు పెట్టాలి? పిండం పెట్టడం వల్ల ఆత్మకి శక్తి ఎలా వస్తుంది? అనే విషయాలు చెప్తాను. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.